నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ రాజకీయాల్లో కమలం పార్టీ ఒక్కసారిగా గేర్ మార్చింది. ఇప్పటి వరకు కేవలం ఏసీ రూమ్ ప్రెస్ మీట్లు, నేతల ఢిల్లీ పర్యటనలు, సోషల్ మీడియా పోస్టులకే పరిమితమైన భారతీయ జనతా పార్టీ ఇక నేరుగా రోడ్ల మీదకు వచ్చేసింది. రైతు ఏడిస్తే రాజ్యం నిలవదు అనే సామెత ఇప్పుడు కాషాయ దళం తమ ప్రధాన రాజకీయ ఆయుధంగా మార్చుకుంది. రైతు గోస, బీజేపీ భరోసా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర కమలనాథులు ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్రంలో 80% వడ్లు కొనేశామని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పుడు ఎక్కడ కొన్నారో నిరూపించండి అంటూ బీజేపీ విసిరిన సవాల్తో తెలంగాణలో పొలిటికల్ హీట్ 100 డిగ్రీలకు చేరింది. అసలు కాంగ్రెస్ ను గ్రామాల్లోనే దెబ్బ కొట్టాలని కమలం పార్టీ వేసిన ఆ కొత్త స్కెచ్ ఏంటి? పొలం గట్ల దగ్గర మొదలవుతున్న ఈ పొలిటికల్ హీట్ అసెంబ్లీ గేటును తాగుతుందా అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ తమ పందాను పూర్తిగా మార్చుకుంటుంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా యాక్షన్ ప్లాన్ తో ఫుల్ స్పీడ్ గా వెళ్లాలని భావిస్తుంది. ఇప్పుడు అదే ఫార్ములాతో తెలంగాణ బీజేపీ ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. పోరాడితేనే పార్టీ బతుకుతుంది అన్న ఏకైక సూత్రంతో కమలం పార్టీ సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఇప్పటి వరకు పెద్ద బహిరంగ సభలు, ఢిల్లీ నేతల టూర్లు, సోషల్ మీడియా వేదికగా సాగిన పోస్టుల వార్లతో హడావిడి చేసిన బీజేపీ ఇకపై క్షేత్రస్థాయిలో గ్రామాల్లోని గల్లీ గల్లీలో ప్రత్యక్ష పోరాటాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కీలక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో నేతలకు అధిష్టానం నుండి క్లియర్ కట్ మెసేజ్ వెళ్ళింది. ఢిల్లీ పెద్దల నుండి వచ్చిన ఆదేశాలతో రాష్ట్ర నాయకత్వం వెంటనే రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అభ్యర్థులందరికీ అధిష్టానం స్పెషల్ టాస్కులు అప్పగించింది. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న రైతు సమస్యలపైనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా కార్నర్ చేయాలని కమలం పార్టీ డిసైడ్ అయింది. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అడ్డగోలు జాప్యం, రైతులకు సకాలంలో అందడం లేని చెల్లింపు సమస్యలు, మొక్కజొన్న, జొన్నల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల క్షేత్రస్థాయిలో నెలకొన్న గందరగోళం ఇవే ఇప్పుడు బీజేపీకి ప్రధాన అస్త్రాలుగా మారాయి. రైతు ఏడిస్తే రాజ్యం నిలవదు అన్న సామెత కాషాయ దళం ఒక పవర్ఫుల్ పొలిటికల్ వెపన్ గా మార్చుకుంది. అందుకే రైతు గోస, బీజేపీ భరోసా పేరుతో రాష్ట్ర వ్యాప్త భారీ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ బస్సు యాత్ర ప్రారంభించింది. తొలి రోజు హైదరాబాద్ నాంపల్లి పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరిన బీజేపీ భరోసా యాత్ర నేరుగా కల్లాల్లోని రైతుల వద్దకు వెళ్ళింది. వికారాబాద్, తాండూరు, గజ్వేల్ ప్రాంతాల్లోని ఐకేపీ కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను నేతలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, సిఎల్పీ నేతగా ఉండి బీజేపీలో కీలకంగా మారిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ బస్సు యాత్రలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పాల్గొంటున్నారు. 2-3 రోజుల్లో భువనగిరి, వరంగల్ జిల్లాల్లో ఈ యాత్ర విస్తృతంగా పర్యటించింది. ముందుగా కేవలం 3 రోజులకే ఈ పర్యటన ఖరారు చేసింది బీజేపీ. కానీ క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వస్తున్న అపూర్వ స్పందనను చూసి, అలాగే జాతీయ స్థాయిలో తెలంగాణ కమలం దళం చేపట్టిన ఈ యాత్ర సక్సెస్ అయిందన్న నివేదికలతో హైకమాండ్ ఆదేశాల మేరకు యాత్రను మరో 2 రోజులు పొడిగించారు. దీంతో తెలంగాణలో ఇప్పుడు వడ్ల కొనుగోళ్ల చుట్టూ రాజకీయం వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి 80% వడ్లు కొనేశామని చెప్తుంటే కమలనాథులు మాత్రం క్షేత్రస్థాయిలో రైతులు కన్నీరు పెడుతున్నారని నిలదీస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విసిరిన ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. రైతు గోస, బీజేపీ భరోసాని ఈ కార్యక్రమాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, మరి ఒకవైపు ముఖ్యమంత్రి 80% కొనుగోలు పూర్తయినాయని చెప్తున్నారంటే, మరి ఈ వారం రోజుల్లో ఈ కొనుగోలు కేంద్రాలని మూసేసే ఆలోచనలో ఉన్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, ఏ లెక్కల ప్రకారం ఈరోజు 80% కొనుగోలు పూర్తయిందని చెప్తున్నారో దానికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. ఎక్కడ చూస్తే అక్కడ మేము వస్తున్న సందర్భంగా రోడ్ల వెంట కిలోమీటర్ల కొద్ద మరి వరి ధాన్యం రోడ్ల మీద పోస్తున్నది, మొక్కజొన్నలు పోస్తున్నాయి. ఇక్కడ కూడా ఈ యార్డ్లో ఎక్కడ చూస్తే అక్కడ మరి మొక్కజొన్నలు కానీ మరి వరి కానీ కుప్పలు కుప్పలుగా ఇక్కడ పడున్నది. ఇప్పటి వరకు దీన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదంటే, మరి మేము వస్తున్నామని చెప్పి ఇప్పటికిప్పుడు రాత్రి 10 లారీలు పెట్టి సంచుల్లో మరి ధాన్యాన్ని నింపేసి ఈరోజు మరి పక్కన పెడుతున్నారంటే, మేము కదులుతేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కదులుతుందంటే, మేము వస్తేనే కొనుగోలు జరుగుతుందంటే మేము ప్రతి గ్రామానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.
రాష్ట్రంలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు కాక మిల్లుల దగ్గర ఐకేపీ కేంద్రాల వద్ద గోదాముల ముందే వారాల తరబడి నిలిచిపోతుందని కమలం పార్టీ భరోసా యాత్రలో గుర్తించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుందని బీజేపీ మండిపడుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర కమలం పార్టీ నేతలు ఏకంగా రాత్రిపూట క్యాంపులు వేసి రైతులకు భరోసా కల్పిస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి చివరి గింజ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది, రైతులకు అండగా నిలబడుతుంది, రైతులను ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాను. వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు వారికి ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా, రైతు బంద్ వేయకుండా, వారికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా, వారు చెప్పిన 10 పంటల కొనుగోలు చేయకుండా, కనీసం ఎప్పుడు ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ని కూడా నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తూ రైతు కళ్ళల్లో మన్ను కొట్టేటువంటి రేవంత్ రెడ్డి గారిని గద్దె దించే వరకు, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మేము రైతుల పక్షాన నిలబడతాం, రైతుల పక్షాన కొట్లాడతామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు కాక రైతులు పడుతున్న ఆక్రోశమే తమకు పొలిటికల్ గా ఒక అద్భుతమైన అవకాశమని కమలం పార్టీ లెక్కలు వేసుకుంటుంది. కాలికి బలపం కట్టుకొని తిరిగితేనే రైతుల కష్టాలు తెలుస్తాయి, ప్రెస్ మీట్లతో కాదు అని ఇప్పుడు నేతలందరూ క్షేత్రస్థాయిలో తిరగాలని హైకమాండ్ కఠిన ఆదేశాలు జారీ చేసింది. మోదీ సభలతో రాష్ట్రంలో వచ్చిన పొలిటికల్ మైలేజ్ తగ్గకుండా దాన్ని రాబోయే రోజుల్లో ఓట్లుగా మార్చుకోవాలనే వ్యూహంతో బీజేపీ దూసుకుపోతుంది. తగ్గేదేలే అన్న రేంజ్ లో కాంగ్రెస్ పై అటాక్ ప్లాన్ వేసింది కమలదళం. రైతు సమస్యలతో పాటు రాష్ట్రంలో సాగుతున్న ఇతర రాజకీయ పరిణామాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఓటర్ల జాబితా సమగ్ర ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తుంది. ఇప్పటి వరకు కేవలం మాటల బీజేపీ అన్న విమర్శలకు ఇకపై పోరాటాల బీజేపీగా సమాధానం ఇవ్వాలని కమలనాథులు డిసైడ్ అయ్యారు. ఎద్దు ముందుంటేనే బండి నడుస్తుంది అన్నట్లు ఇప్పుడు పార్టీ టాప్ లీడర్లంతా ఫీల్డ్ లోకి దిగుతున్నారు. ఎక్కడ రైతు సమస్య ఉంటే అక్కడ కాషాయ ఎజెండా కనిపించేలా మైక్రో లెవెల్ ప్లాన్ సిద్ధం చేశారు. జూన్ మొదటి వారంలో జరగబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి బీజేపీ జాతీయ సంస్థాగత సహ ఇన్ఛార్జ్ నితిన్ నవీన్ రాక క్యాడర్ లో సరికొత్త జోష్ నింపుతుంది. ఈ సమావేశంలో రాబోయే కాలంలో కాంగ్రెస్ వైఫల్యాలపై ఎలా పోరాడాలి, పల్లెల్లో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దానిపై రోడ్ మ్యాప్ ఇవ్వనున్నారు. పొలం గట్ల దగ్గర మొదలైన ఈ రాజకీయ మంటలు ఖచ్చితంగా అసెంబ్లీ గేట్లను తాకేలా కమలనాథులు స్కెచ్ వేశారు. చూశారుగా, తెలంగాణలో ప్రతిపక్ష భూమికను పూర్తిగా వశం చేసుకోవడానికి బీజేపీ వేసిన ఈ రైతు వ్యూహం ఎలాంటి ఫలితాలను ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ సర్కార్ను గ్రామాల్లోనే ఇరుకున పెట్టాలనే కమలనాథుల యాక్షన్ ప్లాన్ క్షేత్రస్థాయిలో సక్సెస్ అవుతున్నట్లే కనిపిస్తుంది. మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ సవాల్ను ఎలా ఎదుర్కొంటుంది? వడ్ల కొనుగోళ్లపై బీజేపీ చేస్తున్న పోరాటం తెలంగాణ రాజకీయాన్ని ఏ తీరాలకు చేరుస్తుందనేది చూడాలి. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.